టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి ఈ యొక్క ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడంగల్ మండల పార్టీ దామోదర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మసూద్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, బాబు గారు, నారాయణ రెడ్డి గారు, బొమ్రాజ్పేట పార్టీ ప్రెసిడెంట్ యాదగిరి గారు, అదే రమేష్ గారు, మర్యాదవ్ గారు, నరేష్ గౌడ్ గారు, మహేందర్ అన్న గారు, భీములు వైస్ చైర్మన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్య నాయకులందరికీ, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో వరంగల్లో 10 లక్షల మందితోని పెద్ద ఎత్తున వజ్రోత్సవాల సభ జరపబోతా ఉన్నాం. దానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు తరలి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ పార్టీ పెట్టి ఉద్యమం చేసి 2001లో పార్టీ స్థాపించి తర్వాత ఉద్యమం చేసి తెలంగాణ సాధించి, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఏర్పాటు చేసి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేటట్టు అనేక కార్యక్రమాలు చేసినారు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారతదేశానికే తెలంగాణ ఒక మోడల్గా తయారైంది. గతంలో మన తెలంగాణను చూసి అక్కడ కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు చేసింది, గుజరాత్ అమలు చేసింది, చాలా రాష్ట్రాలలో మన పథకాలు అమలు చేసి కాపీ కొట్టి పథకాలు అమలు చేసినంటే అది ఒక కేసీఆర్ గారి ఘనత, తెలంగాణ ఘనత అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఇంటింటికి నీళ్లు, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, అదేగాక రైతు బంధు ఇది ఎక్కడ లేదు భారతదేశంలో. మొట్టమొదటిసారిగా రైతులకే పెట్టుబడి సాయం ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. రైతు బీమా, రైతు బంధు గతంలో చూసినాం మనం. నిజాం పాలన నుంచి మొన్నటి దాకా చూస్తే ఏ ప్రభుత్వం చూసినా ప్రభుత్వానికే రైతులు డబ్బులు కట్టేటోళ్ళు, శిస్తు రూపకంగా, పన్ను రూపకంగా, భూమి శిస్తు కట్టేటోళ్ళు, పన్ను కట్టేటోళ్ళు, నీటి వాటా శిస్తు కట్టేటోళ్ళు. తెలంగాణ వచ్చే వరకు నీటి పన్ను కట్టేటోళ్ళు, భూమి శిస్తు కట్టేటోళ్ళు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులు ప్రభుత్వానికి కట్టొద్దు, మేమే రైతులకు ఇస్తామని చెప్పి రైతుల తలరాత మార్చిన ఘనత కేసీఆర్ గారు. గతంలో చూసినాం, ఏ రైతు అన్నా కంపల్సరీ శిస్తు కట్టాల్సిందే, నీటి శిస్తు కూడా కట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసేసి మీరేం కడతారు, మీకు రైతులు మన కట్టడు కాదు, మనమే రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక కొత్త ఒరవడి సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు, గొప్ప నాయకుడు. కాబట్టి ఈరోజు రైతు బంధు ప్రపంచంలోనే పెద్ద పేరు తెచ్చిన పథకం అది, రైతు బంధు. రైతు బీమా కూడా గతంలో ఏ రాష్ట్రంలో లేదు. ఏ రైతు చనిపోయినా 10 రోజుల కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఏర్పాటు చేసినాం. ఇక ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం. ఇట్లా రకరకాలుగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అది 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంలో భారీ ఎత్తున కొడంగల్ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ తరలి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 15 బస్సులు, 150 తుఫాన్లు, మొత్తము 3000 మంది ఇక్కడ నుంచి కార్యకర్తలు, నాయకుల మందరం కూడా బీఆర్ఎస్ వరంగల్ సభకు తరలి వెళ్తున్నాం. దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అందుకని అంతా కూడా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినాం. దీని పెద్ద ఎత్తున అందరూ కూడా యువకులు, నాయకులు, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా తరలి రావాలని కోరుతున్నాం.